ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో? మేమైతే కొంచెం బాగానే ఉన్నాను. సో మీరందరూ ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే ఈరోజు వచ్చి వ్లాగ్ అయితే మార్నింగ్ టు అంటే కుకింగ్ అయిపోయేంత వరకు వ్లాగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా. సో నాలాంటి వ్లాగర్స్ని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. సో ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. సో ఇంకా మార్నింగ్ ఇంకా అంతా బయట పనులన్నీ కంప్లీట్ చేసుకొని కిచెన్లోకి అయితే వచ్చేసిన తర్వాత సో ఇంకా ఇవి వచ్చేసి ఎస్టర్డే పాలు అనమాట. సో అవైతే టీ పెట్టేస్తున్నాను, చాయ్ పెట్టేస్తుండడానికి వెయిట్ చేస్తున్నాను. ఇంకా మొత్తం అయితే మార్నింగ్ ఇంకా సో చాయ్ తాగుతుంది కాబట్టి సో ఇంకా అక్కడైతే చాయ్ పెట్టేశాను. సో ఇది వచ్చేసి ఇంకా హెరిటేజ్ పన్నీర్ అనమాట. సో ఈరోజు కర్రీ వచ్చేసి పన్నీర్ చేస్తున్నాను. సో ఇంకా మా వారు వచ్చేసి నిన్ననే తెచ్చేసారు. సో ఇంకా అందుకే ఫ్రిడ్జ్లోకి వచ్చేసి మీకైతే చూపిస్తున్నాను. హెరిటేజ్ వారి ఫ్రెష్ పన్నీరు. సో చాలా అంటే నిజంగా టూ సాఫ్ట్ అంటే సూపర్గా ఉంటుందండి. బయట నుంచి తెచ్చుకున్నా నేను ఇంత ముందు కూడా చూపించాను కదా మీకు. ఇంకోటి వేరే చూపించాను ఇప్పుడు ఇది. కానీ మామూలుగా తెస్తూ ఉంటారు. సో వాటికంటే నిజంగా హెరిటేజ్ అనిపిస్తుందండి ఒక్కోసారి. ఎందుకో అంటే మనకు ఇప్పుడు ఆశీర్వాద్ అంటే కొన్ని మెయిన్ కంపెనీస్ ఎంత వాటి ప్రొడక్ట్స్ ఎట్లుంటాయో అనేది నిజంగా మనకు యూజ్ చేస్తుంటేనే తెలుస్తుంది కదా. సో ఇది వచ్చేసి 200 గ్రామ్స్ 120 రూపీస్ అనమాట. చాలా అంటే టూ సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఇదైతే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో కర్రీ కూడా అయితే సూపర్ వచ్చేసింది అసలు నిజంగా. అంటే ఇది మేము అంటే టేస్ట్ చేసిన తర్వాత నేను వాయిస్ ఇస్తుంది కాబట్టి సో కర్రీ అనేది కూడా నార్మల్గా చేశాను. బట్ అయినా కానీ సూపర్ అంటే సూపర్ వచ్చేసింది. అంత టేస్ట్గా అంత బాగుంది. సో హెరిటేజ్ వారి పన్నీర్ ఎప్పుడైనా కూడా చాలా బాగుంటుంది అండ్ ఫ్రెష్గా ఉంటుంది నిజంగా. పేరుకి తగ్గట్టే నిజంగా చెప్పాలంటే. సో ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మిగిలిన పాలు పక్కన పెట్టేసి అయితే చాయ్ అయితే పెట్టేస్తున్నాను. అది మసులుతుంది. సో ఎంత ఎక్కువ మసిలితే అంత బాగుంటుంది కదా మనకి చాయ్. సో అందుకని కొంచెం ముందుగానే పెట్టేస్తాను అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి అయితే కర్రీ కోసం ఒక నేను మీడియం సైజు టమాటాలు 3 తీసుకున్నాను. ఉల్లిపాయలు వచ్చేసి కూడా 3 తీసుకున్నాను. ఆనియన్స్ ఎందుకంటే చిన్న సైజులో ఉన్నాయి ఉల్లిగడ్డలు అనేసి. సో అందుకని 3 తీసేసుకున్నాను అవి కూడా నేను. సో ఇది వచ్చేసి మనకు మెంతి పుదీనా ఇంకా ఇంట్లోనే ఉంది కదా, మాకు చూపించాను మీకు ఇంత ముందుకే. ఇంకా అదైతే తెంపుకొచ్చేసి అయితే అన్నీ ప్రిపేర్ చేశాను. పుదీనా వచ్చేసి అండ్ కర్రీలోకి అనమాట. సో లైట్గా బిర్యానీ అయితే చేద్దామనేసి అనుకున్నాను. సో ఇది వచ్చేసి ఫ్రెష్ కర్డ్. ఎంత బాగుంటుందంటే అసలు మామూలుగా బయట మనకు ఏంటి హార్సన్ కర్డ్ వేరుంటుంది అంటే అది బాగుంటుంది మనకు. ఇంకా నార్మల్గా కూడా మనకు విలేజెస్లో అయితే ప్యాకెట్లు దొరుకుతాయిగా. సో ఇది కాదు, ఇది మన రెగ్యులర్గా మనం మంచిగా పాలు మాది విలేజ్ కాబట్టి సో మంచిగా చిక్కటి పాలు పెరుగు తోడు పెట్టేసి సో ఇట్లా చిక్కటి పెరుగు అన్నమాట. లాస్ట్లో ఆ పెరుగు వేసుకుని ఒక్క ముద్ద తింటే అస్సలు బాగుంటుంది. సో ఇది వచ్చేసి క్రీమ్ అనమాట. ఎందుకంటే ఇది పన్నీర్ కర్రీస్లోకి యాడ్ చేయడానికి. అంటే క్రీమ్ అంటే నేను రెగ్యులర్గా పాలు అంటే ఫ్రిడ్జ్లో పెట్టి మనము ఇంకా నెయ్యి తయారు చేయడానికి తీసుకుంటాం కదా మీగడ, అదంతా కూడా పక్కన పెడతాం కదా. సో అందులోనే నేను కొంచెం ఈరోజు ఫ్రెష్దే తీసేసి ముందుగానే గిన్నెలోకి పెట్టేసుకొని కొంచెం వేడి చేసుకున్నాను అనమాట అది కర్రీలోకని. సో ఇంక ఇక్కడైతే టమాటాలు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. సో ఇంకా ముందుగా అయితే కర్రీలోకి అయితే ఇంకా బాండి పెట్టేసుకొని కొంచెం జీడిపప్పు ఇంట్లో లేదండి. సో ఇంకా దానికోసం అనేసి అయితే మసాలా కొంచెం నేను నువ్వులు తీసుకున్నాను, కొంచెం పల్లీలు అయితే తీసుకున్నాను. సో ఇంకా బాండి పెట్టేసుకొని ఇంకా అది కొంచెం వేడైన తర్వాత ఈ పల్లీలు అయితే ఫస్ట్ కొంచెం పల్లీలు కొద్దిగా రోస్ట్ చేసుకున్న తర్వాత మనకు అది వేడి బాగుంటుంది కాబట్టి సో లాస్ట్లో నువ్వులు అయితే యాడ్ చేసుకుందాము. సో ఇంకా ఇవన్నీ వేయించి పక్కనైతే పెట్టేసుకున్నాను ఇంకా చూడండి. సో ఇంకా తర్వాత అదే ప్యాన్లో కొద్దిగంత ఒక
ఎక్కువ అవసరం లేకుండా ఒక 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని ఈ కట్ చేసుకున్న టమాటోస్ ఆనియన్స్ అయితే కొంచెం మగ్గేంత వరకు అయితే మనం మగ్గించుకోవాలి. సో ఇంకా మా పాప వేసేసింది, పాలు తెచ్చేసింది చూడండి. సో అంటే తనే లేదు, వాళ్ళ నాన్నతో వెళ్తుందనమాట. సో చూడండి మనకి ఇక్కడ మగ్గుతున్నాయి. సో ఇంకా పాప పాలు ఇచ్చింది. సో ఇంకా అవి కూడా పొయ్యి మీద అయితే పెట్టేశాను చూడండి. 1/2 లీటర్ పాలు అన్నమాట డైలీ ఇంకా. సో ఇంక ఇక్కడైతే మనకు చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. సో చూడండి కొంచెం మగ్గినాయి కదా, మనకు కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. సో ఇంక ఇక్కడ ఏంటంటే పాలు కూడా మరిగేస్తున్నాయి పక్కన. ఇంక ఇక్కడ ఏంటంటే మనం బిర్యానీ కోసం అయితే నేను అన్నీ కూడా మా పాప వచ్చేసి హైఫై అనండి వచ్చి అంటుందన్నమాట. సో ఇంకా హాయ్ చెప్పు అని అడుగుతున్నాను. సో హాయ్ అయితే చెప్పేస్తుంది. సో దీనికైతే ఏం తక్కువ ఉండదు ఫోన్కి అయితే. సో ఇంక ఇక్కడైతే మామూలు రైసేనండి నేను తీసుకున్నది. సో నేను ఎప్పుడు కూడా మామూలు రైస్ తోటే బిర్యానీ చేస్తుంటాను. సో సపరేట్ బిర్యానీ అయినా అప్పుడు చాలా నేను పన్నీర్ బిర్యానీ కూడా చేసిన 2 టైమ్స్. సో అవి కూడా నేను ఈ బియ్యంతోటే చేశాను, బాగుంటాయి అన్నమాట. సో ఇంకా సపరేట్గా ఏమైతే బాస్మతి రైస్ తోటి అయితే ఏం చేయను. సో ఇంకా కర్రీ కోసం నేను నువ్వులు పల్లీలు వేయించుకున్నాను కదా, సో అవి తీసేసుకున్నాను మిక్సీ జార్లోకి. పచ్చి కొబ్బరి ఉండే అండి ఇంట్లో, ఇంకా మొన్న కార్తీక పౌర్ణమి వెళ్ళింది కదా. సో ఇంకా కొట్టిన కొబ్బరి ఉండే ఫ్రిడ్జ్లో ఉండే, ఒక 5-6 ముక్కలు తీసుకున్నాను, జస్ట్ ఎక్కువ తీసుకోలేదు. కొంచెం టేస్ట్ వైజ్గా బాగుంటుంది పచ్చి కొబ్బరి కదా అనేసి కర్రీలోకి అనేసి ఇంకా ఒక 5-6 ముక్కలు అట్లా తీసుకున్నాను, ఎక్కువ తీసుకోకుండా. సో ఇంక ఇక్కడైతే అక్కడ మసాలా పని అక్కడ చేస్తున్నాను. సో ఇక్కడ బిర్యానీ కోసం అయితే గిన్నె పెట్టేసుకొని ఆయిల్ కొంచెం నెయ్యి అయితే వేసేసుకొని జస్ట్ సింపుల్గా 2 లవంగాలు 2 ఇలాచీలు కొంచెం అంత సాజీరా 1/2 టీ స్పూన్ కూడా వేసుకోలేదు సాజీరా. సో లైట్ అంటే చాలా లైట్, ఎందుకంటే మా వారు వద్దు అన్నారు, బిర్యానీ వద్దన్నారు. సో అందుకని చాలా అంటే చాలా లైట్గా మీకు కనిపిస్తుంది. సో ఇంకా అవన్నీ ఇంగ్రీడియంట్స్ వేగిన తర్వాత కూడా కావాల్సినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా కొంచెం రాక్ సాల్ట్ అయితే వేసుకున్నాను. సో ఇంకా చూడండి ఇంకా పన్నీర్ అయితే ఇక్కడ కర్రీ కాబట్టి నేను కొంచెం అటు చిన్నగా కాకుండా అటు పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసి పెట్టేసుకొని ఇంకా అందులో కావాల్సినంత కారం కావాల్సినంత ఉప్పు అయితే యాడ్ చేసుకొని కొంచెం ఇట్లా మిక్స్ చేసుకొని ఒక మనం 10 మినిట్స్ అట్లా పక్కన, అంటే ఇక్కడ మన కర్రీ అయిపోయేంత అదంతా కూడా మంచిగా పట్టేసుకుంటుంది కదా వాటికి, ఇంకా కారము ఉప్పు అనేసి. సో ఇంకా ఇక్కడ ఎసరైతే ఇంకా చూస్తున్నాను మసులుతుందా అని. సో లేదు, ఈ లోపు మనం ఏదైతే గ్రైండ్ చేసుకుందామని సో మిక్సీ అయితే పట్టేస్తున్నాను. సో ఇందులోనే నేనైతే కారము తగినంత కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. సో మీకు ఇలా నచ్చకపోతే అక్కడ కర్రీ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు, బట్ ఇక్కడే వేసేసుకుంటున్నాను నేను కొంచెము ధనియా పౌడర్ కూడా కొంచెం అంతా వేసేసుకుంటున్నాను. సో అంటే ఒక్కోసారి ఒక్కోలా ట్రై చేస్తాను, ఇంకా ప్రతిదీ కూడా ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేసుకుంటున్నాను అనమాట. సో ఎప్పుడు ఒకేలా డిఫరెంట్ స్టైల్లో చేయాలి. సో ఫైన్ పేస్ట్ అయితే చూడండి రెడీ అయిపోయింది, మీకు కనిపిస్తుంది కదా. సో ఇంక ఈ తర్వాత కూడా ఇంకో జార్ తీసేసుకొని ఇంకా అది అందులో ఉంచేసి, అది ఇంకా ఇది ఎక్కువైపోతుందేమో అని కొంచెం పెద్ద జార్ అయితే తీసేసుకొని ఇవి కూడా టమాటా ముక్కలు అయితే కూడా అంత యాడ్ చేసుకొని ప్యాన్ ప్యూరీలా కొంచెం కచ్చపచ్చగా ఉన్నా పర్వాలేదు మనకు టమాటా అనేది. సో ఎందుకంటే సన్నగా కట్ చేసుకున్న బాగుంటుంది, కొంచెం ఇట్లా కచ్చపచ్చగా ఉన్నా బాగానే ఉంటుంది. సో చూడండి ఇది కూడా మంచిగా ఫైన్ పేస్ట్ లానే, అంటే కొంచెం అక్కడక్కడ ఉన్నాయి. సో ఇంక ఇక్కడైతే అక్కడ చేసేసుకున్న, ఇంక ఇక్కడ మనం బిర్యానీ కోసం అయితే వేసారు కూడా మసిలిపోతుంది. సో ఇంకా ఇక్కడ బియ్యం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా. సో ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి అయితే ఇప్పుడు మార్నింగ్ 8:30 అవుతుందండి. సో ఎందుకంటే మార్నింగ్ ఇట్లా అంటే మా వారు వెళ్ళిపోతూనే ఉంటారు ఇంకా, అందుకని 9:30 వరకు అన్నీ కంప్లీట్ చేయాలి. సో అందుకని కంప్లీట్ అయితే ఇట్లా చేసేస్తూనే ఉంటాను అనమాట. ఫస్ట్ వంట చేసిన తర్వాత మిగతా వర్క్ అయితే అంతా కూడా చేసేసుకుంటాను నేను. సో ఒక్కోసారి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి అట్లా కూడా చేసుకుంటాను. అంటే కొన్ని మనకు మంచిగా పర్వదినాలు అట్లా లాంటి వాటి ఫ్రైడే లాంటి అట్లా రోజులైతే కొంచెం ఎర్లీగానే లేసి ముందుగానే బాత్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా కిచెన్లోకి వస్తుంటాను.
సో ఇప్పుడు ఇక కొన్ని కొన్ని డేస్లో మనకంటే ఇంకా ఇక పర్వాలేదు చేసుకుందాం కిచెన్లోకి వెళ్ళి అన్నప్పుడు ఇట్లా చేసేసుకుంటాను. సో ఇంకా బియ్యం అయితే వేసేసాను ఇంకా. సో ఇంకా మా పాప వచ్చేసి ఇంకా ఏదో అంటుందండి, తను ఫోన్ కావాలంటుంది, ఏదో కాదు. సో ఇక్కడ నేను ఫోన్ పట్టుకొని వీడియో తీస్తున్నా కదా, సో నాకు ఫోన్ కావాలనేసి అంటుందన్నమాట. సో ఇదే వీడియో చేసినప్పుడల్లా ఇదే అన్నమాట ఇంకా తినతో మా పాపతో అయితే ఇంకా. సో ఇంకా ఈ మసాలాలు మనం అన్నీ ఫైన్ పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి అదే బాండీ అయితే పెట్టేసుకుని ఇంకా కొంచెం అంత ఆయిల్ అయితే వేసేసుకొని కొంచెం జీరా వేసేసుకొని ఈ ఫైన్ పేస్ట్ అంతా కూడా మనం అందులో వేసేసుకుంటే అయిపోతుంది. సో నేను చాలా టైం చూపించాను, సో అంతే, ఇది కూడా జస్ట్ ఏం లేదు. సో మీకు ఇంకేమేమి చేసుకుంటానో ఇలా ఏమేమి వేసానో కూడా అంతా చూపించాను. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం నువ్వులు పల్లీలు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఏంటి అది క్రీము అంటే మీగడ అది ఉంది కదా. సో ఇక్కడ అన్నం అయితే ఉడకబట్టేస్తుంది, పక్కన కూడా రెండు అయితే కంప్లీట్ అయితే అవుతున్నాయి కదా. సో ఇంకా ఇక్కడ పసుపు అయితే వేసేసుకున్నాను. మనకు ఆల్రెడీ మగ్గింది కాబట్టి కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది. కొంచెం సేఫ్ అయితే ఇంకా మంచిగా మగ్గుతుంది. ఈ పక్కన అన్నం అయితే ఉద్దేము. సో అన్నం అయితే కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి సో ఇంకా దీన్ని అయితే దమ్ముకైతే వేసేసాను. చూడండి, చూస్తుంటేనే మీకు కనిపిస్తుంది ఎంత లైట్గా వేసాను బిర్యానీ అనేది. అసలు బిర్యానీలా కాకుండా వైట్ రైస్లా కాకుండా అట్లా కొంచెం ఇట్లా డిఫరెంట్గా ఉండాలనేసి ఇట్లా వేసాను అనమాట. చాలా అంటే చాలా లైట్గా, అసలు బిర్యానీ తిన్నట్టే లేదనుకోండి. సో ఇంకా అదైతే మగ్గేసింది కదా, అది మగ్గేసిన తర్వాత మనం ఫస్ట్ నువ్వులు పల్లీలు అందులోనే నేను కారం ఉప్పు ధనియాల పొడి అయితే అన్నీ వేసి పేస్ట్ వేసుకున్నాను కదా. సో ఇప్పుడు దాన్ని అయితే వేసి మంచిగా ఇంకా కలుపుకొని దీన్ని అయితే మంచిగా ఒక 10 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ నువ్వులు పల్లీలు మనం వేయించుకునే అయినా కానీ సో ఇందులో కొంచెం మగ్గితే ఆ మసాలాలన్నీ కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. సో ఇంకా మనము ఎంత గ్రేవీ కావాలనేది మనం ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కదా. సో ఇంకా మిక్స్ జార్లో నేను కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇంక ఈ పక్కన అయితే చూస్తున్నారు కదా, అన్నం అయితే దమ్కైతే వేసేసాను. మీదైతే మంచిగా కొంచెం బరువు గిన్నె లాంటివి పెట్టాను, అంటే పాల గిన్నె అది. సో ఎదిరి బరువు పెడితే మంచిగా మనకు మంచిగా దమ్ అవుతుంది అనమాట, ఎట్లాంటి మంచిగా లేకుండా. సో ఇప్పుడు నాకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీలో కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి. ఎందుకంటే ఇది మనకు ఇప్పుడు ఎలా ఉన్నా కానీ ఇంకా మనకు ఉడుకుతున్న ఆ తర్వాత మళ్ళీ అంతా కూడా చిక్కబడిపోతుంది కాబట్టి సో ఈ క్వాంటిటీ అయితే మాకైతే సరిపోతుందని అనుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇంకా చూడండి, చెప్పాను కదా క్రీమ్ అని, ఇది మీగడ అని చెప్పాను, పాల మీగడ కదా. సో ఫ్రెష్ పాల మీగడ అయితే వేసి కొంచెం వేడి చేసుకున్నాను మంచిగా. సో ఇంకా ఇదైతే మంచిగా 10 మినిట్స్ అట్లా అయినా మంచిగా పన్నీర్కి అయితే కారం ఉప్పు అయితే అంతా కూడా మంచిగా పట్టేసింది. సో ఇంకా తర్వాత అయితే ఇంకా మజ్జిగ చారు చేయమన్నారు అన్నమాట మా వారు. సో చూడండి, చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అంటే ఇది కర్డ్స్ లవర్కి అయితే చాలా ఇష్టము. పెరుగు చూడగానే కొందరు టెంప్ట్ అయిపోతారు నిజంగా చెప్పాలంటే, కొందరికి అంత ఇష్టం అన్నమాట పెరుగు. సో దీన్నైతే నేను ఇంకా మజ్జిగ చారు అయితే చేద్దామని ఇంకా ఫాస్ట్గా ఓన్లీ నేను ఇంకా గరిటెతోటే బీట్ చేసిన అనమాట మంచిగా. మనం అప్పుడప్పుడు ఇట్లా టైం లేనప్పుడు కూడా ఇట్లా వేసుకోవచ్చు. సో చూడండి, నేను పాల మీగడ ఫ్రెష్ మీగడ అయితే ఎంత వేసేసి కలుపుకుంటున్నాను. అసలు టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉందండి. సో ఇంకా పన్నీర్ కూడా వేసేసుకున్నాను. సో ఎందుకంటే అందులో కొన్ని అయితే పట్టాలి కాబట్టి. సో మళ్ళీ నేను లాస్ట్లో మళ్ళీ కొంచెం గంట కొద్దిగంత గరం మసాలా కొద్దిగంత ధనియాల పౌడర్ వేసుకున్నాను. ఇంకా దించే ముందు అయితే కస్తూరి మేతి అయితే వేసేసుకుని ఒక్క 5 మినిట్స్ అయితే ఉడికించుకున్నాను. టేస్ట్ అయితే అబ్బా నిజంగా అసలు సూపర్ అబ్బా, అంటే సూపర్ రెస్టారెంట్ స్టైల్లో వచ్చేసి నిజంగా చెప్పాలంటే అంత హడావుడి చేస్తుంటే చూడండి, ఇక్కడ లైట్గా చాలా లైట్గా ఉంది కదా బిర్యానీ. సో అన్నం రెడీ అయిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఇంక ఇక్కడ ఫైనల్గా మజ్జిగ చారు కూడా రెడీ అయిపోయింది.
చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు. చూస్తుంటేనే సూపర్ అనిపిస్తుంది. సో ఇంక ఇక్కడ మా వారికి అయితే పెట్టేశాను, తినేస్తున్నారు. ఇంకా ఇక్కడ మా పాప చూడండి ఇంకా ఫోన్ అయితే చూసేస్తుంది. ఇంకా కిచెన్లో అయితే అన్నీ ఇక చూడండి వంట కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మనకి ఇట్లా ఉంటుంది కదా మన వంటిల్లు సామ్రాజ్యము. సో ఫైనల్గా దీన్ని అయితే అంతా కూడా క్లీన్ అయితే చేసేసుకున్నాను చూడండి. సో ఫ్రెష్ అయిపోయింది, అంతా కూడా నీట్గా అయిపోయింది. సో ఫైనల్లీ వీడియో ఇంత, ఈరోజు బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేస్తున్నారు. బాయ్ బాయ్.